సమయమును కాల గతులను తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. సమస్తమును ఆయన చిత్తానుసారము సంకల్పానుసారము నిర్దేశించబడి ఉన్నవి. లోకములోనే సకల చరాచర జీవులు సకల కార్యములు ఆయన అనుమతితోనే ఆయన నియంత్రించినటువంటి కాలముతోనే నిర్వర్తించబడుతూ ఉన్నవి. యేసుక్రీస్తు గొప్ప నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. యేసుక్రీస్తు హెర్మోను సంఘము ద్వారా ఈ పరిశుద్ధాత్మ ప్రత్యక్షత అనే సువార్త కార్యక్రమాలు మీకు తెలియబరుచు ఉన్నాం. సంఘము పక్షముగా పరిశుద్ధాత్మ సన్నిధి అనేది మదర్ తెరీసా కాలనీలోని మందిరము, పరిశుద్ధ అగ్నిరథము అనేది విజయవాడలోను దేవుని యొక్క ఆరాధనలను నిర్వర్తిస్తున్న వాటిలో సేవకునిగా మీ ముందు దేవుని మాటలు పంచుకొనుటకు ఇష్టపడుతున్నారు. దేవుని యొక్క స్వరాన్ని వినటానికి మనము ఆసక్తిని కలిగి ఉందాం. అపోస్తులైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ 5వ అధ్యాయములో 15వ వచనం చూద్దాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుము. 16వ వచనం. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుంటూ జాగ్రత్తగా చూచుకొనుడి. ఈనాటి దినములు బహు చెడ్డవి. ఈనాడు మనము వెచ్చిస్తున్నటువంటి సమయము బహు క్రూరమైనవి, బహుగా ప్రమాదమైనవి అని లేఖనాలు ఎప్పుడో తెలియచేయబడ్డాయి. దేవుడు మనుషుడికి ఇచ్చినటువంటి జీవ ఆయుష్ కాలంలో తను వెచ్చించే సమయము దినములు కూడా బహు చెడ్డవై ఉన్నవి. ప్రత్యేకంగా ప్రకృతి వైపరీత్యాలు విపత్తులు అనేక రూపాల్లో వస్తూ ఉన్నవి. కరోనా లాంటివి, సునామీ లాంటివి, భూకంపాలు లాంటివి, అగ్ని ప్రమాదాలు లాంటివి, గొప్ప గొప్ప ప్రకృతి వైపరీత్యాలు, తుఫానులు విపరీతంగా ఉండి అనేక మందికి అది మరణ శాసనము చేస్తున్నవి. అయినప్పటికీ కొంతమంది బ్రతుకుతున్నాం, ప్రాణాపాయంలో నుంచి సంరక్షించబడ్డాం. అది దేవునికి కృతజ్ఞతలు చెల్లించే అంశమైతే ఆ ఇచ్చినటువంటి ఈ ఆయుష్ కాలము కూడా చెడ్డదై ఉన్నది. ఈ జీవితము, ఈ లోకము, మనకు ఇచ్చినటువంటి దినము యొక్క ప్రమాణములన్నీ కూడా చెడుతనముతో, పాపముతో, దుష్టత్వంతో నిండి ఉన్నాయి. అందుకని తరువాత వచనములు అంటున్నాడు, సమయాన్ని మీరు పోనివ్వకుండా సద్వినియోగం చేసుకొనండి, మంచిగా ఉపయోగించుకోండి. మీకు ఇవ్వబడిన ఆయుష్ కాలమును మీరు సద్వినియోగం చేసుకొనండి. అజ్ఞానుల వలె మూర్ఖుల వలె దాన్ని వ్యర్థము చేసుకోకుండా జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూచుకొనండి. శ్రేష్టమైనటువంటి హెచ్చరికలు ఉన్నాయి. ముందు ప్రకటన ఉంది. ఏం ప్రకటన? మీరు గడిపే కాలము బహు చెడ్డదై ఉన్నది. ఏమిటి సూచన, హెచ్చరిక? దానిని మీరు సద్వినియోగం చేసుకొనండి. ఏమిటి తరువాత హెచ్చరిక? మూర్ఖుల వలె వ్యర్థము చేసుకోవద్దు. ఎలా చేసుకోవాలి? జ్ఞానుల వలె నడుచుకొనాలి. ఏమి నడుచుకోవాలి? జాగ్రత్తగా చూచుకొనుచు నడుచుకోవాలి. చాలా అంశాలు ఇందులో ఇమిడి ఉన్నవి. దేవుడు మనలను అనేక పర్యాయాలు మీరు గుర్తెరగకుండా మరణము నుండి తప్పించి ఉంటాయి, ప్రమాదము నుండి తప్పించి ఉంటాయి, వ్యాధుల నుండి తప్పించి ఉంటాయి. నీ యొక్క జీవితము బోనస్గా ఇవ్వబడి ఉన్నది. ఇప్పుడు నీవు జీవించే జీవితము ఎప్పుడో ముగించవలసి ఉన్నది. కానీ దేవుడు కొంత సమయాన్ని నీ ఆయుష్ను పెంచాడు. ఆ పెంచినటువంటిది కూడా చెడుదై ఉన్నప్పుడు నీవు జాగ్రత్తగా జ్ఞాని వలె ఉండాలి. మూర్ఖుని వలె దుర్వినియోగం చేసుకోవద్దు, సద్వినియోగం చేసుకోవాలి. ఒకసారి మనలను మనము
జ్ఞాపకం చేసుకుంటే, మన జీవిత గత అనుభవాలను జ్ఞాపకం చేస్తుంటే, అవును, దేవుడు నా యొక్క వాహనమును మరణపు ప్రమాదాల నుండి ఒక పర్యాయం తప్పించాడు. అవును, ఒక పర్యాయం నాకు కరెంటు విపరీతమైన షాక్ కొడితే నేను తెప్పరిల్లి బ్రతికాను. అవును, నిజమే, కరోనా లాంటిదో, హార్ట్ అటాక్ లాంటిదో, బ్రెయిన్ స్ట్రోక్ లాంటిదో ఒక పర్యాయం నన్ను పూర్తిగా పడేస్తే దేవుడు నన్ను లేపాడు. అవును, నిజమే, నా ప్రక్కనే పిడుగుపడి నా స్నేహితుడు చనిపోయాడు, నేను బ్రతికాను. ఇలాంటివి కోకొల్లలు కొన్ని జీవితాల్లో జ్ఞాపకం వస్తాయి. ఇవ్వబడినటువంటి ఆయుష్ కాలము దేవుడు నీకు ఒక మంచి పర్పస్ కోసం, ఒక మంచి ఉద్దేశం కోసం ఇచ్చాడు. అందుకనే దానిని సద్వినియోగం చేసుకో, దుర్వినియోగం చేసుకోవద్దు, వ్యర్థము చేసుకోవద్దు అంటున్నాడు. మనం అజ్ఞానంగా కాదు, జ్ఞానుల వలె ప్రవర్తించాలి అంటున్నాడు. జ్ఞానులు అనగానే ప్రభువారి పుట్టుకప్పుడే మనకు ఒక సందర్భం గుర్తొస్తుంది. ఎక్కడో తూర్పు దేశములో ఉన్నటువంటి జ్ఞానులు మెస్సయ్య జన్మించినప్పుడు, మెస్సయ్యగా ప్రభువు జన్మించినప్పుడు, ఆయనే గొప్ప ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఆ దేవుడు జన్మించినప్పుడు జ్ఞానులైనటువంటి వారు కాబట్టే దేవుని యొక్క జన్మాన్ని వారు విశ్వసించారు. విశ్వసించినటువంటి వారు ముందుగానే దానిని ఎదుర్కొన్నారు, గమనించారు, తెలుసుకున్నారు. ప్రభువారి పుట్టుక ముందే వారి ప్రయాణాన్ని వారు ప్రారంభించారు. సుదూర ప్రాంతం నుండి నిజరక్షకుడిని చూచి ఆరాధించటానికి, బహుమతులు సమర్పించటానికి వచ్చారు. అందుకనే వారిని ఏమన్నారు అంటే జ్ఞానులు అన్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి జ్ఞానులు, వారికి ఇచ్చిన ఆయుష్ కాలాన్ని సద్వినియోగం చేసుకున్న జ్ఞానులు, చరిత్రకెక్కినటువంటి జ్ఞానులు, యేసుక్రీస్తు మనుష్య కుమారుడుగా జన్మించినప్పుడు మొట్టమొదటిగా ఆరాధించినటువంటి జ్ఞానులు, మనుషులైనటువంటి జ్ఞానులు, జ్ఞానుల్లాగా ప్రవర్తించే సంభవం అది. అదే సందర్భంలో ప్రక్కనే ఉండి, రాజప్రసాదంలో ఉండి సమాచారము వారి శాస్త్రాల ద్వారా తెలుసుకున్నా కానీ అజ్ఞాని వలె, మూర్ఖుని వలె దానిని తృణీకరించినటువంటి హేరోదు రాజు ఉన్నాడు. అజ్ఞానులు క్రీస్తుని గుర్తెరగటకు వారు సమయాన్నివ్వరు, క్రీస్తుని విశ్వసించుటకు వారి మనస్సునివ్వరు. జ్ఞానులైతే వారికి క్రీస్తు దూరంగా ఉన్నా కానీ ఆయన దగ్గరకు చేరాలని ప్రయత్నిస్తారు. వారికి నిదర్శనాలు లేకపోయినా, రుజువులు లేకపోయినా రుజువులు వెతుక్కుంటూ వారు వస్తారు. అది జ్ఞానులకు అజ్ఞానులకు ఉన్నటువంటి భేదం. అందుకని దేవుని లేఖనాలు అంటున్నవి, ఇచ్చిన కొద్దిపాటి శ్రేష్టమైన ఆయుష్ కాలములో మనము జ్ఞానుల వలె ప్రవర్తించాలి, అజ్ఞానుల వలె ప్రవర్తించకూడదట. ఎలా ఈ జ్ఞానము మనకు లభిస్తుంది? యాకోబు రాసినటువంటి పత్రికలో ఈ సూత్రము రాయబడి ఉన్నది. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును అని ఆయన ఎవరిని గద్దింపక ధారాళముగా దయచేయను. వాగ్దానం ఇచ్చినటువంటి దేవుని యొక్క మాట. నీలో జ్ఞానం ఉందా? నీవు మూర్ఖుడువా? నీవు అజ్ఞానివా? నీలో వివేకము లేదా? నీలో వివేచన లేదా? ఏది మంచో ఏది చెడో తెలియదా? ఏది జీవమో ఏది మరణమో తెలియదా? ఏది విశ్వాసమో ఏది అవిశ్వాసమో తెలియదా? ఏది సత్యమో ఏది అసత్యమో తెలియనటువంటి అజ్ఞానివా, మూర్ఖునివా? అయితే నువ్వు చేయవలసిందేంటి? ఆయనను అడగటమే, ఆయనను ప్రార్థించడమే. చక్కని మాట ఉంది. మనలో ఎవరికైనా జ్ఞానము కొదువై ఉంటే ఆయనను మనము అడగవలెను. ఆయన ఎవరిని గద్దింపక దానిని ధారాళంగా అందజేస్తాడట. మొదటి సూత్రం. అలానే లేఖనాలు చెప్తున్నవి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం. దేవుని యందు భయముతోనూ, భక్తితోనూ, శ్రద్ధతోనూ, అణుకువతోనూ, వినయముతోనూ నీవు ఉంటే దేవుడు నీకు జ్ఞానాన్ని ప్రదర్శిస్తాడు, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఈ రెండు సూత్రాలను మనం అనుభవించి జ్ఞానులుగా మారటానికి ఒక మంచి అవకాశం ఉంది. మొదటిది, ఆయన యందు భయము కలిగి ఉండాలి, ఆయన యందు భక్తి కలిగి ఉండాలి, ఆయన యందు అణుకువ కలిగి ఉండాలి, ఆయన యందు విశ్వాసము కలిగి ఉండాలి. అది నీకు
జ్ఞానాన్ని దయచేస్తే, రెండవది నీవు ఆయనను ప్రాధేయపడాలి, ఆయనను ప్రార్థించాలి, ఆయనను విన్నవించాలి, ఆయనకు విజ్ఞాపన చేయాలి, ఆయనకు భక్తి చూపించాలి, ఆరాధన చూపించాలి. జ్ఞానులైనటువంటి వారే, వయసులో ఎక్కువ ఉన్నటువంటి వారే, సంపన్నులైనటువంటి వారే సుదూర ప్రాంతం ప్రయాణించి దేవునిని యూదుల రాజుగా ఎరిగి, దేవునిగా గుర్తెరిగి వారు సమర్పణలు చేసి, భక్తి చేసి పూజించారు. వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని వారు ఇంకా మిన్నగా పెంచుకున్నట్లుగా మనం గమనించగలం. జ్ఞానము కావాలంటే 2 కార్యములు ప్రతి బిడ్డ చేయవలసి ఉన్నది. విద్యార్థులకు ఇది బహుగా అవసరం, ఉద్యోగస్తులకు ఇది బహుగా అవసరం, పనివారికి ఇది బహుగా అవసరం. ఈ వివేకము వివేచన లేకపోతే మన యొక్క జీవితమే చిన్నాభిన్నమవుతుంది. చదువుకునేటువంటి విద్యార్థులకు తగిన జ్ఞానం లేకపోతే వారు చదివే చదువు వ్యర్థమవుతుంది. వారు అందులో ఫలితాలలో వాళ్ళు అపజయం పొందుతారు. పని చేసేవారు సరైనటువంటి పని జ్ఞానము లేకపోతే వారు ప్రమాదాలు తెచ్చుకుంటారు. ఎంతమంది పనివారు సరైన రీతిలో పనిచేసే జ్ఞానము లేక అపాయాలు తెచ్చుకొని చేతులు కాళ్ళు విరగగొట్టుకొని, పోగొట్టుకొని, తెంపుకొని, తలలు పగలగొట్టుకొని ఎన్నో ఉదాహరణలు తెలుసు. బాధ్యతలు నిర్వహించే పెద్ద పెద్ద వైట్ కాలర్ జాబ్ ఉద్యోగస్తులు కూడా సరైన జ్ఞానంతో వారు ప్రణాళికలు వేయక ఎంతో నష్టాలు కలుగజేస్తారు. సరైన జ్ఞానం లేకుండా ఒక పెద్ద డ్యామ్ కట్టారనుకోండి, ఆ డ్యామ్ కట్టినటువంటి ఫలితము కొన్ని లక్షల మంది ప్రాణాలను పణంగా పెడతారు. సరైన జ్ఞానము లేకుండా ఒక సర్జరీ చేసే డాక్టర్ గారు ఆ యొక్క పేషెంట్ యొక్క ప్రాణాన్నే తీసే కారకుడు అవుతాడు. సరైన జ్ఞానము లేకుండా, తర్ఫీదు లేకుండా ప్రవర్తించే బాధ్యత లేనటువంటి తండ్రి, యజమానురాలు తమ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. అందుకని రాయబడినటువంటి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. వివేకము కలిగినది, వివేచము కలిగినది, గుణవంతురాలైనటువంటి స్త్రీ తన యొక్క కుటుంబాన్ని చక్కగా కడతాడు. వివేకము లేనటువంటి వాడు మూర్ఖుని వలె ప్రవర్తిస్తాడు. తను గుడ్డివాడై గుడ్డివారికి దారి చూపించినట్లుగా అందరూ కలిపి కొంటలో పడతారు. ఈ యొక్క జ్ఞానము కుటుంబం యొక్క నిర్వహణకు, మన ఉద్యోగ బాధ్యతల నిర్వహణకు, మన పని నిర్వహణకు, మన చదువుల్లో ఉన్నత స్థితికి అవసరం. ఈ జ్ఞానము పొందటానికి దేవుని యందు భయము కలిగి ఉండు, దేవుని యందు భక్తి కలిగి ఉండు, దేవుని నీవు పూజించు, దేవునిని ప్రార్థించు. అప్పుడు దేవుడు వాటిని ధారాళముగా మనకు దయచేస్తాడని లేఖనాల్లో చెప్పబడ్డాయి. అయితే ఈ జ్ఞానము పొందినటువంటి వారు మనకిచ్చినటువంటి ఈ చెడ్డ దినాలను, ఈ కొద్ది సమయాన్ని ఎలా మనము సమర్థవంతంగా వినియోగించుకోవాలి? అక్కడ రాయబడినటువంటి ఒక సూత్రాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మనం ఇచ్చినటువంటి అవకాశాలను చక్కగా వివేకముతో దానిని వినియోగించుకోవాలి. వివేకమైనటువంటి ప్రవర్తన మనకు ఫలితాలను, మంచి ఫలితాలను ఇస్తుంది. వివేకముతో ప్రవర్తించాలి, వివేకముతో ప్రవర్తించాలి. ఇది చాలా అవసరం. మనము ఆలోచించేవి వివేకవంతముగా ఉండాలి. జ్ఞాని అయిన సొలొమోను చెప్పబడిన మాట. జ్ఞాని అయినటువంటి సొలొమోను మనుషులలో ఎప్పటి వారిలో ఉన్నటువంటి వారిలో, పాత వారిలో, క్రొత్త వారిలో బహుజ్ఞానిగా ఎంచబడినటువంటి సొలొమోను దేవుని ఏం ప్రార్థిస్తాడు? ఇంకా నాకు జ్ఞానము కావాలి, ఈ రాజ్యమును పాలించటానికి సరైన వివేకము కావాలి అని దేవుడిని అడిగి ప్రార్థించి పొందాడు. అయితే అక్కడ దేవుడు అంటాడు, నీవు ధనాన్ని కానీ, బంగారాన్ని కానీ, వెండిని కానీ, అధికారాన్ని అడుగక జ్ఞానమును మాత్రం అడిగావు కాబట్టి నేను వీటితో పాటు నీకు వాటిని కూడా ఇస్తాను అంటాడు. సమయాన్ని సరిగా సద్వినియోగం చేసుకోవటం, వివేకంతో ప్రవర్తించడం అంటే సమయానుకూలంగా మన యొక్క ఆలోచనలను బహిర్గతం చేయటం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం. ఒక పర్యాయము దావీదుకి ఒక పెద్ద అవకాశం వచ్చింది. ఫిలిష్తీయులటువంటి యోధుడైనటువంటి వారిని యుద్ధము చేయటానికి ఎవ్వరూ లేరు.
గొలియాతు మీద యుద్ధంలో పాల్గొనడానికి ఏ ఇశ్రాయేలీయుడు చాలలేదు, ధైర్యపడలేదు. మంచి అవకాశం అనేక మందికి, అందరూ తృణీకరించారు. దావీదు అన్నలందరూ కూడా తృణీకరించాడు. కానీ దావీదు మాత్రమే సిద్ధపడ్డాడు. దావీదు మాత్రమే వచ్చిన అవకాశాన్ని సిద్ధపరచుకున్నాడు. యుద్ధము యెహోవాదే అని విశ్వాసాన్ని ప్రకటించాడు. ఈ సమయంలో నేను నా యొక్క జాతిని, నా యొక్క దేవుని బిడ్డలను నేను రక్షించుకోవాలి, ఆ రక్షణ దేవుని ద్వారానే పొందుతాము అని సమయాన్ని సద్వినియోగం చేసుకొని యుద్ధానికి సిద్ధపడ్డాడు. గొలియాతును గెలిచాడు. సౌలు మెప్పు పొందాడు. సౌలు తర్వాత ఇశ్రాయేల్ రాజ్యానికి గొప్ప రాజుగా ఎన్నిక చేయబడ్డాడు. సమయాన్ని సరైన రీతిలో సద్వినియోగం చేసుకోవటం వివేకవంతుల యొక్క లక్షణం. ఆ సమయాన్ని సద్వినియోగం చేయటమే పెట్టుబడి కింద లెక్క. దానియేలును కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, దాసుడుగా ఉన్నాడు, దాస్యము చేస్తూ ఉన్నాడు, సేవకుడుగా ఉన్నాడు, బంధింపబడి ఉన్నాడు. తనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, కళలకు అర్థం చెప్పే జ్ఞానాన్ని బట్టి, సరి అయిన రీతిగా ఆ అర్థాన్ని చెప్పబట్టి, అది రాజు దాకా ఆ వివరం వెళ్ళి నెబుకద్నెజరు దావీదుకి ఒక శ్రేష్టమైన స్థితిని ఇవ్వగలిగేటట్టు చేసింది. జ్ఞానమును సరైన రీతిలో సద్వినియోగం చేసుకోవటం, ఇచ్చిన జ్ఞానాన్ని వేరే విషయాల్లో వినియోగించుకోకుండా, అవసరం లేని విషయాల్లో ఉపయోగించుకోకుండా సరైన రీతిలో సద్వినియోగం చేసుకొని ఎవరికి ఏ రీతిగా అది అవసరమో తెలియజేసి రాజు మెప్పు పొంది గొప్ప శ్రేష్ఠుడైనటువంటి ప్రవక్తగా దానియేలు చెప్పబడ్డాడు. దేవుని రాకడ గురించి ముందుగానే ప్రకటింపగలిగినటువంటి వాడయ్యాడు. యేసుక్రీస్తు యొక్క యెరూషలేము జయప్రవేశం గురించి ఆయన దానియేలు గ్రంథంలోనే కొన్ని వేల సంవత్సరాల ముందు ఆయన దానిని ప్రకటించినటువంటి జ్ఞానము కలిగిన వానిగా చూస్తున్నాం. సమయాన్ని సద్వినియోగపరుచుకొని గొప్ప స్థితిలోకి ఎదిగిన వానిగా చూస్తూ ఉన్నాం. అదే రీతిగా మనం యోసేపును జ్ఞాపకం చేసుకుందాం. దాసుడుగా అప్పగించబడ్డాడు. అమ్మివేయబడినటువంటి వాడిగా ఐగుప్తు చేరాడు. ఐగుప్తులో చెరసాలలో ఉన్నాడు. జ్ఞానము కలిగినటువంటి విషయాలు తెలియజేశాడు. రాజు మెప్పు పొందాడు. ఫరో రాజు దగ్గర గొప్ప శ్రేష్ఠుడైనటువంటి అధికారిగా అతడు స్థిరపరచబడ్డాడు. దేశానికి రాబోతున్నటువంటి కరువు కాటకాలను ఎదుర్కొనేటువంటి జ్ఞానాన్ని ఆయన కలిగి ఉండి రాజ్యానికి కావలసిన ధాన్యాన్ని ఆయన సేకరించి నిల్వ చేయగలిగాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా వస్తుండకుండా ఉండటానికి ఉపయోగపడ్డాడు. అలాంటి వాడు సమయాన్ని సమయానుకూలంగా వినియోగించుకున్నాడు, వివేకవంతంగా వినియోగించుకున్నాడు. అంతకన్నా మాదిరైన జీవితం ఏంటంటే, పోతీఫర్ భార్య ఈయనను మోహించి శయనించమని ఒత్తిడి చేసినప్పుడు జ్ఞానముతో సమయానుకూలంగా ఆ పాపము నుండి దూరంగా పారిపోయాడు. యవనస్తుడే శోధించబడవచ్చు, ఒప్పుకోవచ్చు, కానీ ఆ రీతిగా చేయలా. అది వివేకమైన ఆలోచన కాదు, అది పరిశుద్ధమైన ఆలోచన కాదు, అది న్యాయమైనటువంటి మనసు కాదు, అది చేయదగిన పని కూడా కాదు. జ్ఞానంతో ప్రవర్తించాడు. జ్ఞాని అయి సమయాన్ని వినియోగించుకున్నాడు. ఆమె ఒడిసి పట్టుకునేలోపు వస్త్రమును కూడా వదిలి పారిపోయాడు. వస్త్రము పోయినా బాధపడలేదు, కానీ తన ఆత్మను పోకుండా, పరిశుద్ధతను పోకుండా యోసేపు నిలబడ్డాడు. ఈ వివేకమైన యోసేపును పోతీఫర్ అంత గొప్ప అధికారిగా చేసిన దానిని మనము గమనించగలం. అలా విలువ కలిగినట్లుగా సమయానుకూలంగా వివేకవంతంగా మనము సమయాన్ని మరియు వాడుకోవటం అనేది ఒక శ్రేష్టమైనటువంటి విషయం. అనేకమైనటువంటి ఆలోచనలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. గుడ్డి భర్తమనే అతను ఉన్నాడు. పుట్టు గురుడ్డివాడైనటువంటి భర్తమనయ మామూలుగా అయితే భిక్షాటన చేసుకోవాలి. ఆ పరిస్థితుల్లో అతను బిజీగా ఉండొచ్చు. కానీ ఒక పర్యాయము దావీదు కుమారుడు అని పిలువబడుతున్నటువంటి యేసు ఆ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు ఉన్న కొద్ది సమయాన్ని వివేకవంతంగా సద్వినియోగం చేసుకున్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, దావీదు కుమారుడా నన్ను కరుణించని పదే ఆయన ప్రయాసపడి ఆర్తనాదాలు చేశారు.
ఎంతమంది అతన్ని తృణీకరించిన, గద్దించిన, విసర్జించిన అతను తన గొంతును ఆపకుండా దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని ఎలుగెత్తి అరువుట వలన యేసు ప్రభు వాని స్వరాన్ని విన్నాడు. వాని దగ్గరకు వచ్చాడు. దగ్గరకు వచ్చిన తర్వాత అతన్ని పిలిచి స్వస్థపరిచిన సంభవము మనకు తెలుసు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం వివేకవంతుల యొక్క లక్షణము, వివేకము కలిగిన వారి యొక్క లక్షణము. అయితే వ్యతిరేకమైనటువంటి ఇంకొక ఆలోచన ఉన్నది. బెతస్దా కోనేరు సంభవాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ 38 సంవత్సరముల నుండి వ్యాధిగ్రస్తుడైనటువంటి వాడు ఆ బెతస్దా కోనేటి నీళ్ళల్లో నీళ్ల కదలికలను గురించి వ్యర్థంగా ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవదూతల చేత నీళ్లు కదిలింపబడి అప్పుడు తనకి స్వస్థత పొందే అవకాశం వస్తుందని చాలా 38 సంవత్సరాలు ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్నాడు. అయినప్పటికీ అతనికి అవకాశం రాలా. ఎందుకంటే అతని ఆలోచన పరిమితమై ఉన్నది, అతని జ్ఞానము పరిమితమై ఉన్నది. అయితే ఒక పర్యాయం ప్రభువారు వచ్చినప్పుడు, ప్రభువారిని చూచినప్పుడు అతడు ఇప్పటికీ మూర్ఖుడులాగా నీళ్ళల్లో దిగుటకు ప్రయత్నం గురించే చెప్తున్నాడు. కానీ ఎదుట ఉన్నటువంటి వాడు పరమ వైద్యుడు, స్వస్థపరచు యెహోవా, యెహోవా రాఫా అని పిలువబడిన వాడిగా గుర్తెరగల. మూర్ఖము, అజ్ఞానము అలా అతని యొక్క మనసును దేవుణ్ణి చూచటాన్ని అణిచివేసింది. అయితే దేవుడే ప్రేమ గలవాడు, కృప కలిగిన వాడు కాబట్టి నోరు తెరిచి స్వస్థపరగోరుచున్నావా అని అడిగి ప్రార్థించిన సంగతిని మనము చూసాం. అనేక పర్యాయాలు మన జీవితాల్లో కూడా ప్రభువు గారి కొరకు మనం ఎదురు చూడడం, లోకము కొరకు ఎవరో సహాయం చేస్తారని, ఎవరో ఎదురు చూస్తారని, ఎవరో చేసి పెడతారని లోకస్తులతో చూస్తూ ఉంటాం. కానీ మనతో ఉండబోయేవాడు, ఉండేవాడైనా క్రీస్తు కొరకు ఎదురు చూడడం, ఆయన చేసే కార్యముల కొరకు ఎదురు చూడడం, వాటి యందు మనము నమ్మిక ఉంచం, అవి జరుగుతాయి అని మనము విశ్వసించం. అందుకని అనేకమైన స్వస్థతలు, అనేకమైన ఆశీర్వాదాలు, అనేకమైన హెచ్చింపులను మనము కోల్పోతాం. అపోస్తుల కార్యంలో ఇంకో సంభవం ఉంది. శృంగార దేవాలయం దగ్గర కుంటివాడైనటువంటి వాడు, భిక్షాటన చేసుకునేటువంటి వాడు, వాడి పని రోజు మందిరంలోకి వెళ్ళి వచ్చే వారికి భిక్షము అడగటమే పని, ఏమైనా వేస్తారా అని ఎదురు చూస్తమే పని. అదే రీతిగా యథాపాలంగా రోజువారీలాగా వారిని, పేతుర్ని, యోహాను వాడు భిక్షమే అడిగాడు. కానీ వాళ్ళు అంటారు, మా దగ్గర వెండి బంగారములు లేవు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు మా శక్తి కలిగిన నామను బట్టి నువ్వు స్వస్థత పొందు, లేచి నడువని వానిని స్వస్థపరుస్తాడు. మూర్ఖులు లోకరీత్యా అనుభవించేవి, లోకరీత్యా లభించే వాటి కొరకు ఎదురు చూస్తారు. వివేకము కలిగినటువంటి వారు, జ్ఞానులైనటువంటి వారు శాశ్వతమైన మేలుల కొరకు చూస్తారు, దీర్ఘకాలపు దీవెనల కొరకు చూస్తారు. మన హృదయాలను భద్రపరచుకోవటం, ఆత్మను బలవంతం చేసుకోవటం, ఉజ్జీవంలోకి రావటం, దేవుని స్థుతి కలిగి ఉండటం, అవన్నీ కూడా ఈ కొద్ది సమయము మనం వెచ్చిస్తే దీర్ఘకాలము, సదాకాలము యేసుక్రీస్తు యొక్క పరలోకములో నిత్య జీవంలో ఉంటాం. ఆ మర్మాలను మనము గమనించకుండా ఉన్నాం. ఇప్పుడు పెట్టేది కొద్దిదే, కానీ తర్వాత మనము పొందేది చాలా గొప్పది అనే విశ్వాసాన్ని మనము ఎరగకుండా ఉన్నామే. ఎంత దౌర్భాగ్యము! అది పొందుట కన్నా మనము ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నాం. కీర్తనల గ్రంథంలో 90వ అధ్యాయంలో చక్కటి మాట రాయబడి ఉన్నది. చూడండి, 90వ అధ్యాయము 12వ వచనం. మాకు జ్ఞాన హృదయము కలుగజేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మాలో జ్ఞానము కలిగేటువంటి హృదయాన్ని ప్రభువా, మా యొక్క దినములను మాకు లెక్కించుటకు అవకాశమయ్యా. మా దినములు చెడ్డవి, ఆ చెడ్డ దినములు కొద్దివై ఉన్నవి, దానిని మేము సద్వినియోగం చేసుకోవాలి. ఇవి దుర్వినియోగపడుతున్నవి, వాటిని మేము సమకూర్చుకోవాలి, సరి చేసుకోవాలి, వివేకముగా ప్రవర్తించాలి, జ్ఞానయుక్తంగా మేము ప్రవర్తించాలి. అందుకైనా మేము శ్రేష్టమైన ఈవులను మేము పొందటానికి మాకు నాయన అవకాశమే.
మేము సరైన కార్యములు మేము చేసుకొనుటకు మమ్ములను నాయన సిద్ధపరచు ప్రభువా అని మనం ప్రార్థించే వారమై ఉండాలి. ప్రకటన గ్రంథంలో ఒక మంచి మాట రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది. ఇదిగో త్వరగా వస్తున్నాను, ఇదిగో సమయము కొద్దిగే, ఇదిగో దినములు చిన్నవే, ఇదిగో దినములు చెడ్డవైనవి, అయితే త్వరగా వస్తున్నాను. వస్తున్నటువంటి వాని ఏం చెప్తున్నాను, వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నీ పనిని బట్టి, నీ కార్యమును బట్టి, నీ సిద్ధపాటును బట్టి, నీ ఆత్మీయతను బట్టి, నీ ఉద్యమాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, నీ కార్యాలను బట్టి నీకు ఇవ్వటానికి నా దగ్గర జీతం ఉన్నది. ఏమిటి ఆ జీతము? నీతి కిరీటము. ఎందుకు వచ్చింది ఆ నీతి కిరీటము? ఆయన ముండ్ల కిరీటము ధరించాడు కాబట్టి మనకు నీతి కిరీటం ఇచ్చాడు. ఎందుకు ఆ నీతి కిరీటం పొందగలిగాం? మన విశ్వాసాన్ని కాపాడుకునే క్రియలు చేశాం. విశ్వాసము కలిగి ఉండటం కాదు, చూపించినవన్నీ విశ్వాసపు క్రియలే. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం వ్యర్థము అన్న వాక్యాన్ని బట్టి మనం విశ్వసించాం. దానిని బట్టి ప్రభువు పొందినటువంటి ముండ్ల కిరీటాన్ని మనము విశ్వసించాం. దాని ఫలితంగా మనకి నీతి కిరీటం ఉన్నది. ఆ నీతి కిరీటం అనే జీవితము, ఆ నీతి కిరీటం అనే జీవము దేవుడు మన క్రియలను బట్టి మనకు సిద్ధపరిచున్నాడు. నీవు దాన్ని ధరించుటకు సిద్ధమేనా? లేదా పాతాళంలో హాకాహారాలు కొంటూ ముగింపు లేనటువంటి శ్రమ కొరకు సిద్ధపడ్డావా? దేవుని బిడ్డ, నీతి కిరీటం పొందాలని, విశ్వాసము చూపించాలని, జ్ఞాని వలె వివేకంగా ప్రవర్తించాలని, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ దేవుని నువ్వు ప్రార్థించు. వీటన్నిటిని నువ్వు సమృద్ధిగా పొందు. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కాలగతులను నీ ఆధీనంలో ఉంచుకున్నటువంటి వాడా, మాకు జ్ఞానమును ధారాళముగా దయచేయువాడా, వివేకమైనటువంటి కార్యములను మా చేత చేయించువాడా, మా కార్యములకు ఫలితముగా నీతి కిరీటం అనేటువంటి జీతమును సిద్ధపరిచినవాడా, నీకే వందనాలు, స్తోత్రాలు. మా పరుగును విశ్వాసంతో మేము కడముట్టించాం, మా విశ్వాసాన్ని కాపాడుకున్నాం, నీటి కిరీటాన్ని పొందుటకు సిద్ధమై ఉన్నాం. మీరు మా క్రియలకు తగిన జీతమును నీతి కిరీటంగా సిద్ధపరిచారు. ఇట్టి జ్ఞానమును మాకు కలుగచేయండి. తక్కువైనటువంటి మా జ్ఞానమునైనా మేము ప్రాధేయపడుతుండగా ధారాళముగా దయచేయము. మాలో జ్ఞాన హృదయము కలుగచేయము. ఆ హృదయము జ్ఞానముగా ప్రవర్తించడం నేర్పమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం పొందుకుందాం. పరమ తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడును సదాకాలము పరిశుద్ధులతో పాటు మనందరకు తోడై ఉండునుగాక. ఆమేన్. వందనాలు.